ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. నువ్వెక్కడికి వెళ్ళావో తెలియక నేనెంత కంగారు పడ్డానో తెలుసా? కావేరి, నిన్ను అనుమానంతో అడగట్లేదు, నీకేం కాకూడదని అడుగుతున్నాను. కావేరి, నేను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు ఏదో విషయం గురించి బాధపడుతున్నావని నాకు అర్థమైంది. అదేంటో నాకు చెప్పు. కష్టమైనా సుఖమైనా ఇద్దరం పంచుకుందాం. అర్జున్ బాబు, అది చిన్ముద్ర దొరికిన వాళ్ళు దాని గురించి ఎవరికైనా చెబితే? చిత్రగుప్త, అది దైవ రహస్యం. అది తెలిసినా కూడా మౌనంగానే ఉండాలి. లేని ఎడల దాని గురించి చెప్పిన వాళ్ళు విన్నవాళ్లు కూడా అష్ట కష్టాల పాలగుదురు. అర్జున్ బాబు, ఇది పెద్ద విషయం కాదు. ఎంత పెద్ద విషయమైనా నీకు చెప్పడం ఇష్టం లేదని నాకు అర్థమైంది. చెప్పమని నేను నిన్ను ఇబ్బంది పెట్టను. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఏం చేసినా జాగ్రత్తగా చేయి. పద వెళ్దాం. మీకేం కాకూడదనే నేను ఇదంతా చేస్తున్నాను అర్జున్ బాబు. అమ్మా తెలుసమ్మ తల్లి, నిన్ను నిత్యం పూజిస్తే వైదవ్యం ఉండదనంటారే. నేను నిత్యం నీ పూజ చేస్తున్నాను కదా, కానీ నా భర్త అల్పాయుష్య ఎందుకయ్యాడు? కావేరి, ఎందుకలా బాధపడుతున్నావు? నీ సమస్య ఏంటో మాకెవరికీ అర్థం కావడం లేదు. అదేంటో చెప్తే పరిష్కారం ఆలోచిద్దాం. ఏం లేదు మైసమ్మ, నేను సమస్యల్లో ఉన్నదే నిజమే, కానీ అది బయటికి చెప్పుకోలేను. సరే కావేరి, సమస్య ఏంటో నాకు చెప్పొద్దు, కానీ నీకు ఏ సాయం కావాల్సొచ్చినా నన్ను అడుగు. కావేరి, మర్చిపోయాను, ఈ ఉంగరం నాకు దొరికింది. ఇదెవరితో నాకు తెలియట్లేదు. అలా తనదని చెప్తుంది. నాకెందుకో అనుమానం వచ్చి తనకివ్వలేదు. ఇదిగో చూడు. థ్యాంక్స్ మైసమ్మ, థ్యాంక్స్. నిజంగా చాలా హెల్ప్ చేశావు. మైసమ్మ, ఇదిగో ఈ ఉంగరం నా దగ్గర ఉన్నట్టు నువ్వెవరికీ చెప్పనని నాకు మాటివ్వు. అలాగే కావేరి, ఎవరికి చెప్పను. తండ్రి సూర్యదేవర, ఈరోజు నేను మీకు చేయబోయే పూజతో నా చిన్ముద్రిక ఆనవాలు దొరకాలి. నేను శాప విముక్తుణ్ణి కావాలి. అమ్మా
పోచమ్మ తల్లి, ఏ కష్టం వచ్చినా వెంటనే వచ్చి ఆదుకునేదానివి. ఇప్పుడు నా భర్త ప్రాణాలకి ప్రమాదం వచ్చింది. దీని నుంచి బయటపడే దారి చూపించమ్మా. కావేరి, పూజకంతా రెడీ చేసేసావు కదా, వాళ్ళొచ్చేసరికి నువ్వు కూడా సిద్ధంగా ఉండు. అమ్మా చెప్పు. కావేరి, మామయ్య వాళ్ళు పూజ చేయించడానికి బయలుదేరారు. వాళ్ళు రాకూడదమ్మా. ఈ పూజ జరిగితే యముడికి ఉంగరం గురించి తెలిసిపోతుంది. అప్పుడు అర్జున్ బాబు మనకి దక్కడు. కావేరి, రుక్మిణి గారు బయలుదేరారా? అమ్మా, గంగా నువ్వు బయలుదేరారా అని అత్తయ్య అడుగుతున్నారు. లేదమ్మా, మేం రావట్లేదు. ఏ రావడం లేదా? ఏ? గంగకి జ్వరంగా ఉంది బిడ్డ. నేను దగ్గరుండి చూసుకుంటున్నాను. అమ్మయ్యా, ఈ పూజ తప్పించుకోవడానికి నాకు కారణం దొరికింది. అయ్యయ్యో, గంగకి జ్వరమా? మరా మాట అంత నెమ్మదిగా చెప్తావేంటమ్మా? ఇప్పుడే నేను అర్జున్ బాబు బయలుదేరొస్తున్నా. ఏమైంది కావేరి? గంగకి జ్వరం వచ్చిందంట అర్జున్ బాబు. అలాగా? ఇప్పుడు ఎలా ఉందంట? వెళ్ళి చూసొద్దాం అర్జున్ బాబు. హలో కావేరి, ఎందుకంత కంగారు పడుతున్నావు? గంగకొచ్చింది మామూలు జ్వరమే. తనని నేను చూసుకుంటాను. నువ్వు అర్జున్ బాబు పూజ చేయండి. గంగ కొంట్లో బాగోకపోతే మేం పూజలో ఎలా కూర్చుంటాం? బిడ్డా, మీరందరూ బావుండాలని మామయ్య పూజ చేస్తానంటుంటే వద్దంటావేంటి? గంగ గురించి నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను. ఒకసారి ఫోను బోనమ్మకివ్వు. అత్తయ్య, అమ్మ మాట్లాడుతుందంట. ఇవ్వు. హలో రుక్మిణి. బోనమ్మా, వాళ్ళు బయలుదేరారు. కాసేపట్లో మీ ఇంటికొస్తారు. మీరే దగ్గరుండి కావేరి అర్జున్ బాబులతో పూజ చేయించండి. మరి గంగకి బాలేదని కావేరి కంగారు పడుతుంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు బోనమ్మా, మామూలు జ్వరమే. నేను చూసుకుంటాను. ఉమ్, ఉంటాను. సరే, ఉంటాను. కావేరి, గంగ గురించి కంగారు పడాల్సిందేమీ లేదు. మీరు పూజకు రెడీ అవ్వండి, సరేనా? అలాగే అమ్మా, వెళ్దాం పద. అయితే మీకు ఆ చిన్ముద్రిక దొరకదు. చిత్రగుప్త, ఈ రోజుతో ఆ చిన్ముద్రిక నా చేతికి రావటం ఖాయం. ఇంతకాలం అది నా చేతికి రాకుండా ఆ కావేరి మనల్ని ముప్పతిప్పలు పెట్టింది.